పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సిహెచ్ బుద్ధ అవతారం రాజు మెమోరియల్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ఈ నెల 8న ఘనంగా ప్రారంభమైన ఈ క్రీడల్లో పలువురు క్రీడాకారులు పాల్గొని వారి సత్తా చాటారు. శుక్రవారం జరిగిన ముగింపు వేడుకలకు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు, పాలకొల్లు ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్ హాజరయ్యారు. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఫైనల్ మ్యాచ్లు హోరాహోరీగా జరిగినట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ బూన్ రాజు తెలిపారు. విజేతలకు అధ్యక్షుడు గుట్టముక్కల గాంధీ భగవాన్ రాజు బహుమతులను అందించి వారికి అభినందనలు తెలిపారు. పేరు మీద నిర్వహించడం ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా రాష్ట్రాల్లో కీలక భూమి నిర్వహిస్తూ ఎన్నో టోర్నమెంట్లు నిర్వహిస్తున్నటువంటి రాజు గారు మన జిల్లాలో భీమవరం, పాలకొల్లు, నర్సాపురం ఎన్నో టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయటం, టోర్నమెంట్ రన్ అవడానికి కీలక భూమిక వహించినటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు ఆయన పేరు మీద మరి కాస్మో వర్క్ సభ్యులు కానీ మరి కాస్మో క్లబ్ యాజమాన్యం కానీ ఈ టోర్నమెంట్ నిర్వహించడం మరి ఎంతో మంది క్రీడాకారులకి స్ఫూర్తిగా ఆయన నిలిచాడు. భవిష్యత్తు రోజుల్లో మరిన్ని టోర్నమెంట్లు మరి పాలకొల్లు క్షేత్రం ప్రసిద్ధి కాస్మో క్లబ్ ఆధ్వర్యంలో మరి టోర్నమెంట్లు నడవాలని, తెలంగాణ నుంచి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఇక్కడ రావడానికి కానీ లేదా మన అమ్మాయిని తెలంగాణ వాళ్ళు చేసుకోవడం కానీ, ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో మర్యాదలు బాగుంటాయని మరి ఎక్కువగా మన అమ్మాయిల్ని తెలంగాణ వాళ్ళు చేసుకోవడం కొంచెం చూస్తారు. అలాంటి జిల్లాలో ఉన్నటువంటి మిత్రులు గాంధీరాజు గారు కాస్మో క్లబ్ అధినేతగా ఆయన కప్పుని ల్యాండింగ్ చేయడం కాకుండా మరి పాలకొల్లు నియోజకమైనటువంటి బడుగు బలహీన వర్గాలకి ఎవరికైనా ఇబ్బంది కలిగితే కనుక నేనున్నాను అని ముందుకెళ్లే నాయకులు ఎవరున్నారంటే గాంధీరాజు గారు అని చెప్పుకోవడంలో సందేహం లేదు. మంచి మనసు, సేవాభావం, ఎదరవారిని ఆదుకోవాలని మంచి మనసున్నటువంటి వ్యక్తి గాంధీరాజు గారు అని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఇలాంటి గాంధీరాజు గారి ఆధ్వర్యంలో ఈ క్లబ్ ఇప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకు సేవ చేస్తూ ఇలాంటి క్రీడాకారులు ఎన్నో ఆటల పోటీలు జరిపించాలని కోరు